తులసి అమ్మా జ్యోతి రారా. ఏంటి జ్యోతి? నా ఫ్రెండ్ కాశ్మీర్ నుంచి వస్తుంటే లక్ష్మి కోసం స్పెషల్ కుంకుమ పువ్వు తెప్పించానమ్మా. జ్యోతి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లక్ష్మిని మర్చిపోరా, ఈ కేసులు గొడవలు వద్దు అనేసి. మేము నిన్నెంత బతిమాలుకున్నా మా మాట లెక్క చేయకుండా లక్ష్మి ఇంటికి వెళ్లి గొడవ చేసిన వాడివి నువ్వేనా ఇప్పుడు లక్ష్మి గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నావు? నాకు ఆశ్చర్యంగా ఉందిరా. నీలో ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాలో మార్పు రావాలని, నా జీవితం బాగుపడాలని నువ్వు కోరుకుంటున్నావు, అన్నయ్యలు కోరుకుంటున్నారు. అయినా సరే నేను ఆలోచించకపోతే నీ పెంపకానికి అర్థం లేకుండా పోతుందమ్మా. అమ్మా, లక్ష్మి తల్లి కాబోతోంది. తనకి పుట్టబోయే బాబో పాపో చాలా హెల్దీగా సేఫ్గా ఈ ప్రపంచంలోకి రావాలి. అందుకే నేను ఇంత కేరింగ్గా ఈ కుంకుమ పువ్వు తెప్పించాను. నీ చేతులతో లక్ష్మికి ఇవ్వమ్మా. రేపు తన సీమంతం కదా, చాలా సంతోషిస్తుంది. తీసుకోమ్మా. లక్ష్మి సంతోషం గురించి నువ్వు మాట్లాడుతుంటే ఇన్నాళ్లుగా నీ గురించి నేను పడ్డ టెన్షన్ అంతా ఈ ఒక్క మాటతో పోయిందిరా. అమ్మా, లక్ష్మి చాలా మంచమ్మాయి. నన్ను ఎంతగా ప్రేమించినా తన కుటుంబానికి విలువిచ్చింది. తండ్రి మాట కోసం తన ప్రేమని మనసులోనే సమాధి చేసుకుంది. గోవర్ధన్ మావయ్యే అడ్డు చెప్పకపోతే లక్ష్మి ఈ ఇంటి కోడలయ్యేదమ్మా. అవునరా, నువ్వు కూడా ఇప్పుడు లక్ష్మిలా ఆలోచించడం మొదలుపెట్టావు. ఇంత గొప్పగా ప్రేమించుకున్న మీ ఇద్దరిని కలపలేకపోయినందుకు నన్ను క్షమించరా జ్యోతి, క్షమించు. నువ్వేం చేసావమ్మా? చెయ్యాల్సిన అన్ని ప్రయత్నాలు చేసావు. నీ తప్పేమీ లేదు. ఆ గోవర్ధన్కి నాకు మధ్య జరిగిన కొన్ని పాత సంఘటనల వల్లే మీరు పెళ్లికి నోచుకోలేదు. మీ ప్రేమ గెలవకపోవడానికి పరోక్షంగా నేనే కదా కారణం. ఎలాగైనా లక్ష్మితో నీ పెళ్లి జరిపించాలని నేనెన్నో కలలు కన్నాన్రా. కాని ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తూ లక్ష్మి సంతోషం కోరుకుంటుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందిరా. అమ్మా, ఇంకెప్పుడు నేను లక్ష్మిని డిస్టర్బ్ చేయనమ్మా. సంజయ్తో తనెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే లక్ష్మి నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టే కదా? మర్చిపోవడం అంటే నా మనసులో ఆ ప్రేమ ఎప్పుడూ ఒక ఆరాధనగా ఉంటుందమ్మా. లక్ష్మితో కలిసి బతకాలని నేను కోరుకోవడం లేదమ్మా. లక్ష్మి ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. జ్యోతి,
నా ఫ్రెండ్ కాశ్మీర్ నుంచి వస్తుంటే లక్ష్మి కోసం స్పెషల్ కుంకుమ పువ్వు తెప్పించానమ్మా. నా బైక్ మీద వెనక సీట్లో కూర్చునే అర్హత ముందు మా అమ్మకి, తర్వాత లక్ష్మికి మాత్రమే ఉంది. మరొకరికి ఈ బైక్ మీద కానీ నా మనసులో కానీ ఎప్పటికీ స్థానం లేదు. నా మనసులో ఆ ప్రేమ ఎప్పుడూ ఒక ఆరాధనగా ఉంటుందమ్మా. లక్ష్మితో కలిసి బతకాలని నేను కోరుకోవడం లేదమ్మా. హలో, చెప్పవే రాణి, నువ్వెళ్ళిన పని ఎంతవరకొచ్చింది? ఇంకా మొదలవలేదే. అదేంటే, ఏదో ఒక ప్రయత్నం చేసుంటావు కదా. ప్రయత్నం మొదలైంది కానీ కాస్తైనా ప్రయోజనం మొదలవలేదే. అది చెప్పటానికే కాల్ చేశావా? కాదే, నీతో ఒక విషయం చెప్పాలి. అదేంటో నువ్వు చెప్పాలి. ఏంటి, నీకేమైనా పిచ్చా? తికమక్కగా మాట్లాడుతున్నావు. నువ్వడిగే విషయం నీకే చెప్పాలా? ముందు చెప్పేది వినవే. చెప్పు. పదే పదే ఒక్కరి గురించే ఆలోచనలొస్తూ అతను ఏం చేస్తాడో అవే పదే పదే గుర్తుకొస్తుంటే దాన్నేమనాలి? ఏంటి, మళ్ళీ చెప్పు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మంచితనం, అతని చేతలు మాటలు అవే గుర్తుకొస్తుంటే దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాను. కొంపదీసి నువ్వు జ్యోతి గురించేనా అడుగుతుంది? అవును, నీకెలా తెలుసు? నాకు అర్థమైపోయిందిలే. దాన్ని ఏమంటారో చెప్పాలి, అంతేగా? అవునే, చెప్పు. ఇంకేమంటారే? ప్రేమ అంటారు. ప్రేమ? అలాంటిది కాదే. నువ్వు కాదనకే. అలా పదే పదే గుర్తుకొస్తున్నాడంటే నువ్వు అతని ప్రేమలో పడిపోయినట్టే. నిజమా? నేను నమ్మనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకర్థమైనంత వరకు ఇది ప్రేమే. కావాలంటే నువ్వు నిద్రపోయే ముందు చెక్ చేసుకో. జ్యోతి మళ్ళీ నీకు గుర్తొచ్చాడంటే ఖచ్చితంగా అది ప్రేమే. కాని నువ్వు తులసి గారింటికి ఎందుకెళ్ళావో అది మర్చిపోకు. నువ్వు మరో జ్యోతిలా తయారవ్వకు. అర్థమవుతుందా? సరే, ఉంటా. స్వాతి, స్వాతి ఆగు. ఇంకేమంటారే? ప్రేమ అంటారు. అలా పదే పదే గుర్తుకొస్తున్నాడంటే నువ్వు అతని ప్రేమలో పడిపోయినట్టే. చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాట. వీళ్ళ మేనత్త తులసి రేపు మన ఇంటికొచ్చి తన సీమంతం జరిపించబోతుంది. సంజయ్ కోసం, సంజయ్ మాట కోసం నేను తల్లిని కాబోతున్నానని ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాను. అబద్ధం చెప్పాను. కానీ తులసి అత్తయ్యను కూడా అలా నమ్మించడం చాలా తప్పు.
అత్తయ్యకు వెంటనే కాల్ చేసి నిజం చెప్పేస్తాను. రేపటి సీమంతం ఆపేస్తాను. సంజయ్, ఎందుకు ఫోన్ లాక్కున్నావు? కాల్ ఎవరికి చేస్తున్నావు? అది ఎవరికి కాల్ చేస్తున్నావు? తులసి, మీ మేనత్త తులసి గారితో మాట్లాడాలనుకుంటున్నావు అన్నమాట. ఏం మాట్లాడాలనుకున్నావు? నువ్వు తల్లివి కాబోతున్న విషయం అంత అబద్ధం, సంజయ్ ఆడిస్తున్న నాటకమని చెప్పాలనుకున్నావు కదా? సంజయ్, నేను ఆడిన అబద్ధం వల్ల నాలో చాలా గిల్టీ ఫీల్ కలుగుతోంది. అత్తయ్య వాళ్ళొచ్చి రేపు నా సీమంతం జరిపించాలని చూస్తున్నారు. జరిపిస్తే జరిపించు, నువ్వు మంచిదే కదా. శుభకార్యాన్ని ఎందుకు కాదంటున్నావు? సంజయ్, అర్థం చేసుకోకుండా మాట్లాడకు. నేను తల్లిని కాబోతున్న విషయం అబద్ధం. అలాంటప్పుడు నిజంగా నేను కడుపుతో ఉన్నట్టు సీమంతం జరిపించుకుంటే వాళ్ళల్లో ఇంకా ఆశలు రేపిన దాన్ని అవుతాను. రేపు ఈ నాటకం బయటపడ్డాక ఇంత మోసం చేశావేంటి లక్ష్మి అని మా అత్తయ్య నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అలాంటి పరిస్థితి రాకూడదు సంజయ్. మతిపోయిన దానిలాగా మాట్లాడుకో. నువ్వు నిజం చెప్పడానికి వీల్లేదు. కొద్ది రోజులు నా మాటకు ఎదురు చెప్పకుండా ఈ అబద్ధాన్ని కడుపులో మోయి. ఈ అబద్ధమే నీ కడుపులో బిడ్డ అనుకో. సంజయ్, ఇలాంటి అబద్ధం మోయటం నా వల్ల కాదు. అర్థం చేసుకో ప్లీజ్. ఇంత మంచిగా కన్విన్స్డ్గా చెప్తుంటే నీకెందుకు అర్థం కావట్లేదు? నీకసలు పేషెన్స్ లేదేంటి లక్ష్మి? అయితే పద, నాటకం అని చెప్దాం. నువ్వు ప్రెగ్నెంట్ కాదని ఇప్పుడే చెప్పేద్దాం. పద. ఇప్పుడు మాత్రం మనల్ని తప్పు పట్టరా, చీకొట్టరా? నువ్వు ముందే ఎందుకు చెప్పలేదని మీ అత్తయ్య నిన్ను అసహించుకోదా? మరో ఇంపార్టెంట్ విషయం, జ్యోతికి ఈ విషయం తెలిస్తే నిన్ను అసహించుకోడా? నువ్వు లైఫ్లో బాగా హ్యాపీగా ఉన్నావని, నీ లైఫ్ సెట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్న జ్యోతికి నువ్వు ప్రెగ్నెంట్వి కాదని తెలిస్తే ఇలాంటి నాటకం ఎందుకు ఆడింది, ఏం జరిగింది అని అనుకోడా? మందు మానేసిన వాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. జ్యోతి లైఫ్ మళ్ళీ నాశనం అవటం నీకిష్టమైతే చెప్పు, వెంటనే వెళ్ళి చెప్పేద్దాం. పద పద చెప్పేద్దాం. జ్యోతి పేరు ఎత్తగానే ఆలోచనలో పడ్డావు కదా, అందుకే కొంచెం ముందు వెనుక ఆలోచించాలి. నేనేదో నిన్ను బాధ పెట్టాలని, నిన్ను టార్చర్ పెట్టాలని ఇలాంటి నాటకం ఆడమని చెప్పట్లేదు. జ్యోతి లైఫ్ సెట్ అవ్వడం కోసం నేను ఆడమంటున్నాను. కొద్ది రోజులు దయచేసి బయటికి చెప్పకు. 1 కాదు 2 కాదు 3 సీమంతాలు జరిపించినా ఈ విషయం ఎప్పటికీ చెప్పొద్దు. ఆ టైం వచ్చినప్పుడే నేను చెప్తాను. ఈ తప్పుని నేను నా మీద వేసుకుంటాను. 5 monthsకే కడుపు ఎత్తుగా తెలుస్తుంది. కానీ నేను అది ఎలా మేనేజ్ చేయాలి? 5th month వరకు అంటే దానికి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. నువ్వేం టెన్షన్ పడుకో, నువ్వు ఎమోషనల్ అయిపోయి పిచ్చి పనులు చేయకు, అర్థమైందా? కూల్, ఓకే? చిన్నబాబు, మీతో మాట్లాడాలి. అర్జెంట్ కాల్ ఉంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను. తర్వాత కాదు బాబు, ఇప్పుడే మాట్లాడాలి.
ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం? దేని గురించి? అమెరికా నుంచి వచ్చింది కదా రాణి, తన గురించి. రాణి గురించా? అవును, ఆ రాణి గురించి. ఇప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరించకపోతే మీ మనసు మళ్ళీ పాడైపోతుంది. నా మనసు పాడైపోవడం ఏంటి బుజ్జి? అసలు విషయం ఏంటో చెప్పు. ఆ రాణి మన ఇంటికి వచ్చిన కొత్తలో బావా బావా అంటూ చనువుగా మాట్లాడింది. అంతవరకు బానే ఉంది. కానీ ఇప్పుడు తనలో చాలా తేడా వచ్చింది. తన చూపులు తేడాగా ఉన్నాయి బాబు. అంటే నీ ఉద్దేశం? అది మిమ్మల్ని ప్రేమిస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది బాబు. రాణి నన్ను ప్రేమించడం ఏంటి బుజ్జి? నువ్వు పొరపాటు పడుతున్నావు. అయ్యో, నేనేం పొరపాటు పడలేదు. ఒక అమ్మాయి చూపు ఇంకొక అమ్మాయికే అర్థమవుతుంది. ఆ చూపులు దొంగ చూపులే. ఆ దొంగ చూపులు ప్రేమ చూపులే బాబు. ఏదో ఒక వంకతో మీ వద్దకు రావడం, నిన్ను అదోలా చూడటం, తన మీద నీకు ఇష్టం కలిగేలా ప్రవర్తించడం, ఇదంతా మిమ్మల్ని ముగ్గులోకి దింపడానికే బాబు. బుజ్జి, నీకేదో అయింది. రాణిని నేను గమనిస్తూనే ఉన్నాను. తను నాతో చనువుగా ప్రవర్తిస్తుంది, కానీ ఏ రోజు నువ్వన్నట్టు అలా దొంగ చూపులు ప్రేమ చూపులు చూడట్లేదు. ఒకవేళ అలా చూస్తే ఏదో ఒక చూపులో దొరికేది కదా. మీ చూపులకు దొరకకుండా మిమ్మల్ని చూస్తుంది బాబు. మాటలతో మాయ చేస్తుంది. ఇది నిజం చిన్న బాబు, నా మీదొట్టు. బుజ్జి, మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, ఈగో ఎక్కువ అంటారు. నువ్వు కూడా అలాంటి డిజార్డర్లో ఉన్నావని అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల మగాడితో మాట్లాడితే దానికి అర్థం ప్రేమేనా, ఫ్రెండ్షిప్ అని పాజిటివ్గా థింక్ చేయొచ్చు కదా. నా కోసం అడ్డుపడి తన కాలు ఇరగ్గొట్టుకుంది పాపం. అలాంటి రాణి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. తను నన్ను ఫ్రెండ్గా చూస్తుంది, నేను కూడా తనని ఫ్రెండ్గానే చూస్తున్నాను. అంతే అంటారా? అంతే. ఇంకెలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. అయ్యయ్యో, మీకెలా చెప్పాలి చిన్న బాబు? అటు అక్క నమ్మట్లేదు, ఇక్కడ మీరు నమ్మడం లేదు. ఆ రాణి మనసేంటో ప్రయత్నమేంటో ఒక ఆడపిల్లగా నాకు తెలుసు బాబు. అది ప్రేమే. అంత ఖచ్చితంగా ప్రేమని చెప్తున్నావంటే నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమ? అతనెవరో చెప్పు. అమ్మతో మాట్లాడి నేను నీ పెళ్లి జరిపించేస్తాను. నేను మీ గురించి మాట్లాడుతుంటే మీరు నా గురించి మాట్లాడతారేంటి? నేను ఎవరిని ప్రేమించట్లేదు. మరి ఆ చూపులు ప్రేమ చూపులని దొంగ చూపులని నువ్వెలా చెప్పగలవు? అది కాదు చిన్నబాబు. అప్పుడు లక్ష్మి గారి వల్ల మీరు చాలా చాలా నరకం అనుభవించారు. మళ్ళీ ప్రేమ దోమ అని తన వల్ల పడితే మళ్ళీ మీ పరిస్థితి ఏం కావాలో అని భయం వేసి మీకు చెప్తున్నాను. అర్థం చేసుకోరేంటి? నా మంచి గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ రాణి నన్ను ఫ్రెండ్గా చూస్తుంది. మా మధ్య ఎలాంటి ప్రేమ గీమ ఏమి పొట్టవు. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమో, నాకొచ్చిన అనుమానం మీతో చెప్పాను. ఇక మీ ఇష్టం బాబు. తులసి అత్తయ్య, ఆశలు పెట్టుకోవడానికి ఈ సీమంతం జరిపించబోతుండడానికి కారణం నేను ఆడిన అబద్ధమే అత్తయ్య. మీరందరూ అనుకున్నట్టు
ఈ సీమంతం జరగద్దు. ఈ సీమంతం వేడుకలోని నిజం చెప్పేస్తాను.